ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యార్థుల మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. దీపావళికి ఇంటికి పంపలేదనే కారణంతో ముగ్గురు విద్యార్థులు అంబేద్కర్ గురుకులం నుంచి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలించారు. ఇవాడకు వెళ్లేటువంటి రోడ్లోని హైవే కింద స్టూడెంట్స్ ఆచూకీని గుర్తించారు. ముగ్గురు విద్యార్థుల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపారు పోలీసులు. విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్టూడెంట్ పేరెంట్స్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక దీపావళికి ఇంటికి పంపలేదని గోడ దూకి వెళ్లినట్లు సిఐ చెప్పారు. సీసీ కెమెరాలు చూసి విద్యార్థుల ఆచూకీ గుర్తించినట్లు సిఐ వెల్లడించారు. నిన్నటి రోజున తిరువూరు అంబేద్కర్ గురుకుల పాఠశాల బాలుర పాఠశాల నుంచి ఒక ముగ్గురు పిల్లలు బాలులు ఉల్లందుల సాయి గణేష్ 9th క్లాస్ అవుతున్నాడు. ఈ బాబు మాకిన చంద్రశేఖర్ 7th క్లాసు, అదేవిధంగా మాకిన రిత్విక్ సాయి 6th క్లాస్ అవుతున్నారు. ఈ ముగ్గురు పిల్లలు కూడా అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు చదువుకోవడం జరుగుతుంది. అక్కడే కూడా వసతి గృహం కూడా వీళ్ళు అక్కడే ఉండి అక్కడే చదువుకోవడం జరుగుతుంది. అయితే హోమ్సిక్ కారణంగా వీళ్ళు ముగ్గురు కూడా నిన్న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో అక్కడ హాస్టల్ నుంచి బయటికి గోడ దూకి బయటకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళు కనిపించలేదు. దాని మీద వాళ్ళ పేరెంట్స్ అదేవిధంగా స్కూలు మేనేజ్మెంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మా సిపి గారు అదేవిధంగా డీసీపీ సారు ఏసీపీ గారు ఉత్తర్వుల మీద నేను తిరువూరు ఎస్ఐ అదేవిధంగా గ్రూపులుగా బృందాలుగా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు చూసి అదేవిధంగా పార్టీలు రాత్రి అంతా గాలింపు చర్యలు చేపట్టాం. ఈ గాలింపులో భాగంగా మేము గంటల వ్యవధిలోనే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తున్నాం. ఈ సందర్భంగా ఈ చదువుకునే పిల్లలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే తెలియజేయాలి. పేరెంట్స్కి కానీ లేదంటే పోలీసు వారికి కానీ మీకు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకి తెలియజేయాలి.